ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 5, 6, 7 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1 నుండి 25 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా ప్రశస్తమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములలో దేవుడు మీ యందు దయ కలిగి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ యొక్క ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత తన ప్రియమైన శిష్యులను కలుసుకొని ఆయన వారితో పలికిన ఒక శ్రేష్టమైన వాగ్దానం. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు, ఆయన పాతిపెట్టబడ్డారు. ఇక మాకు ఎవరు లేరు, మేము అనాథలము, ఇక మాకు దిక్కెవరు అని ఒకంత భయానికి గురి కాబడ్డ శిష్యులని యేసు ప్రభువారు కలుసుకొని ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, మీరు ఎంత మాత్రం భయపడవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మాట ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమారి, నేను మీతో కూడా ఉన్నాను, నువ్వు ఎంత మాత్రమును భయపడవద్దు, భీతి చెందవద్దు, అంగలార్చవద్దు. నాకేదో సంభవించబోతుందని భయానికి నువ్వు గురి కావద్దు. నేను నీ ఎడల కలిగి ఉన్న ఆలోచన యావత్తును నేను నెరవేరుస్తాను. నువ్వెంత మాత్రం దిగులు చెందవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అవును దేవుని బిడ్డ, సమస్తాన్ని కోల్పోయావా? వెనక ముందు ఎవరికి లేరా? అందరిని విడిచి వెళ్ళిపోయారా? నీ మనసులో తీరని వేదన నిన్ను కలిచివేస్తుందా? ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవుడు చేస్తున్న వాగ్దానం, నేను నిన్ను విడువను, సదాకాలం నీతో కూడా ఉంటానని ఆయన ఈ ఉదయం నీతో చెబుతున్నాడు. చీకటిలో నీకు వెలుగుగాను, భయములో నీకు బాసడగాను, ఇరుకులో నీకు విశాలతగాను, అలజడిలో నీకు ధైర్యముగాను, నిరాశలో నీకు నిరీక్షణగాను ఉండడానికి ప్రభు నీ చెంత నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యముతో ముందుకు సాగి వెళ్ళు. దేవుని కృప నీవు అంచెలంచెలుగా అనుభవించి దేవుని యొక్క మహిమను నువ్వు కనులార చూస్తావు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మా నాయన, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా తండ్రి, మమ్మలను ఎన్నడూ విడనాడు దేవుడో కాదు. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప వాగ్దానంతో మీరు మాట్లాడుచున్నారు. నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని మీరు సెలవిస్తున్నారు. మా తండ్రి, మా ప్రియులను దీవించి బలపరిచి మీ సన్నిధి వరకు తోడుగా ఉంచి ధైర్యపరిచి నూతన వాత్సల్యముతో ప్రభువా వాడిని ఎదుర్కొనమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.